అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా నెలకు 1500 రూపాయలు అందించే మహిళలకు మాత్రమే అందించే ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన కీలకమైన అప్డేట్ అయితే వెలువడిందండి. ఆడబిడ్డ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్న మహిళలందరికీ ఒక శుభవార్తనైతే తెలియజేసింది మన రాష్ట్ర ప్రభుత్వం. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పథకాలను అయితే తీసుకురావడం జరిగింది. మహిళల కోసం ఎన్నో పథకాలను తీసుకొచ్చిన కూటమి సర్కార్ ఇప్పుడు మహిళల కోసం చివరి పథకమైన ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని తీసుకురాబోతోందనమాట. ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయల ఆర్థిక సహాయాన్ని అయితే అందించనున్నారు. అంటే సంవత్సరానికి 18,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అయితే అందించనున్నారండి. తల్లికి వందనం పథకం, అలాగే ఉచిత బస్సు, అలాగే ఉచిత సిలిండర్ల పథకాలను తీసుకొచ్చిన మన కూటమి ప్రభుత్వం ఇప్పుడు తల్లికి వందనంతో పాటుగా ఈ ఉచిత బస్సుతో పాటుగా అలాగే ఉచిత గ్యాస్తో పాటుగా ఆడబిడ్డ నిధి పథకానికి కూడా అంకురార్పణ అయితే చేసిందనమాట. ఈ అతి త్వరలో ఈ డబ్బులు అయితే వెలువడతాయి. అప్లికేషన్ల ప్రాసెస్ అయితే స్టార్ట్ కాబోతోందనమాట. అయితే ఎప్పటి నుంచి అప్లికేషన్ల ప్రాసెస్ మొదలవుతుంది, ఎవరెవరు అర్హులు, ఎవరెవరు అనర్హులు, ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయం అయితే తీసుకుందండి. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న పాపులేషన్ను పెంచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక వినూత్నమైన పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఆ పథకం ఏంటి అంటే, ఇద్దరు బిడ్డలున్న ఫ్యామిలీకి కాన్పు సమయంలో 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే బిడ్డ పుట్టిన తర్వాత కూడా నెలకు 1000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అయితే అందించనున్నారు. ఇలా బిడ్డకు 5 ఏళ్ళు వచ్చే వరకు నెలకు 1000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అయితే అందించనున్నారు. అంతేకాకుండా లీవ్స్ కూడా, పేరెంటల్ లీవ్స్ కూడా ఎక్కువగా ఇవ్వడం జరుగుతోంది. ఈ విధంగా మన రాష్ట్రంలో ఉన్న పాపులేషన్ను పెంచే దిశగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలకమైన అడుగులు అయితే వేస్తున్నారు. మన రాష్ట్రంలో వృద్ధుల పర్సెంటేజ్ ఎక్కువగా ఉందని, యువకుల పర్సెంటేజ్ తక్కువగా ఉందని, ఈ పర్సెంటేజ్ను బ్యాలెన్స్ చేయడం కోసం ఈ పథకాన్ని తీసుకురావడం జరుగుతోందని ఆయన చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఇద్దరు కన్నా ఎక్కువ మంది ఎవరికైతే సంతానం ఉంటుందో వాళ్ళందరికీ 25,000 రూపాయలు కాన్పు సమయంలో అందించడం జరుగుతుందని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా కీలకమైన ఆడబిడ్డ నిధి పథకానికి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు ఉగాది తర్వాత ఆడబిడ్డ నిధి పథకానికి అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందండి. ఉగాది తర్వాత మనకు ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఏప్రిల్లో మనకు ఈ డబ్బులు అయితే విడుదల కానున్నాయి. ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు అయితే అందించనుంది మన రాష్ట్ర కూటమి ప్రభుత్వం. అయితే ఈ డబ్బులు పొందాలి అంటే ఏ అర్హతలు ఉండాలో ఒకసారి చూద్దామండి. అర్హతలు వచ్చేసి మహిళకు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఏపీలో స్థిర నివాసం ఉండాలి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మ్యాప్ అయి ఉండాలి. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఇలా ఈ పథకంకి సంబంధించిన అన్ని అర్హతలు ఇవేనండి. ఇక డాక్యుమెంట్స్ ఏముండాలో చూద్దామండి. డాక్యుమెంట్స్ వచ్చేసి మహిళకు ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ఉండాలి. రేషన్ కార్డు ఉండాలి. తెల్ల రేషన్ కార్డు అయి ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వైట్ రేషన్ కార్డు ఏదైతే స్మార్ట్ రేషన్ కార్డు ఉందో ఆ స్మార్ట్ రేషన్ కార్డుని కలిగి ఉండాలి. ఇక బ్యాంక్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్లలో రెండిట్లో ఏదో ఒక అకౌంట్ ఉండాలి. ఎందుకంటే డబ్బులు చేతికి ఇవ్వడం జరగదు. డైరెక్ట్గా డీబీటీ పద్ధతిలో, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో మీకు ఈ డబ్బుల్ని మీ బ్యాంక్ అకౌంట్లోకి లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోకి వేయడం జరుగుతుంది. కాబట్టి మీకు బ్యాంక్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేటు లేదా ఇన్కమ్ సర్టిఫికేటు రెండూ ఉండాలి. మరియు ఒక ఫోన్ నంబర్ ఖచ్చితంగా ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ సిద్ధంగా ఉంచుకున్నట్టయితే మీరు మార్చి నెల 3వ వారంలో, అంటే ఉగాది తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉండబోతోంది. సచివాలయంలోకి వెళ్ళి అక్కడ అప్లికేషన్తో పాటుగా ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ సబ్మిట్ చేసినట్టయితే మీకు అన్ని అర్హతలను పరిశీలించి మీకు అన్ని అర్హతలు ఉన్నట్టయితే ఈ పథకం ద్వారా నెలకు 1500 రూపాయలు అందించడం అయితే జరుగుతుంది. ఇక ఈ పథకం ఎవరెవరికి రాదో ఒకసారి చూద్దామండి.
ఈ పథకం వచ్చేసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళకు రాదండి. వితంతు పెన్షను, దివ్యాంగ పెన్షను, అలాగే ఒంటరి మహిళా పెన్షన్ తీసుకుంటున్న మహిళలకు ఈ పథకం అయితే రావడం జరగదు. అయితే తల్లికి వందనం వస్తున్న వాళ్ళకు వస్తుందా అంటే, తల్లికి వందనం వస్తున్న వాళ్ళకు ఏ డౌటు లేకుండా రావడం జరుగుతుందండి. తల్లికి వందనం కేవలం విద్యార్థులకు ఉద్దేశించి తీసుకొచ్చిన పథకము, మహిళలకు ఉద్దేశించి తీసుకొచ్చిన పథకం ఆడబిడ్డ నిధి పథకం. కాబట్టి మనకు మహిళలందరికీ నెలకు 1500 రూపాయలు అందించడం జరుగుతుంది. ఇంకా కుల మతాలకు సంబంధించిన ఏదైనా పట్టింపు ఉందా అంటే అలాంటిది ఏమీ లేదండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీ వర్గాలకు చెందిన ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు అందించడం అయితే జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనకు ఆడబిడ్డ నిధి పథకం అతి త్వరలో రావడం జరుగుతోంది. మార్చి నెల 3వ వారంలో ఉగాది తర్వాత. అయితే మీరు అప్లికేషన్లు ఇచ్చిన తర్వాత మీకు 6 అంచెల చెకింగ్ విధానంలో చెకింగ్ అయితే ఉంటుందండి. ఈ 6 అంచెల చెకింగ్ విధానంలో మీరు అన్నిటినీ సక్రమంగా పూర్తి చేసినట్టయితేనే మీకు డబ్బులు అయితే మీ అకౌంట్లోకి పడడం జరుగుతుంది. ఆ 6 అంచెల చెకింగ్ విధానం ఏంటి అంటే, మొదట వచ్చేసి ఆదాయం అండి. ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయల లోపు ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో 12,000 రూపాయల లోపు ఉండాలి. అంతేకాని అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. మీరు బిజినెస్ చేస్తున్నా, ఏ వృత్తి చేస్తున్నా ఆదాయం మాత్రం అంతే ఉండాలి. అంటే సంవత్సర ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో 1,20,000 ఉండాలి. అంతకన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువ ఉండకూడదు. పట్టణ ప్రాంతాల్లో 1,44,000 సంవత్సరానికి ఆదాయం ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. మీరు ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తారో అందులో అమౌంట్ అంతే ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ ప్రాంతాల్లోనూ డిఫరెంట్గా మీకు అమౌంట్ అయితే ఉంటుంది. ఆ అమౌంట్ కన్నా తక్కువ అయితే ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదు. ఇక నెక్స్ట్ వచ్చేసి కరెంటు బిల్ అండి. కరెంటు బిల్లు 300 యూనిట్ల కన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువే ఉండకూడదు. సంవత్సరం యొక్క సరాసరి తీసుకోవడం జరుగుతుంది. 300 యూనిట్ల కన్నా తక్కువ ఉన్నట్టయితే మీకు ఈ పథకం రావడం జరుగుతుంది. ఇక ఇంట్లో ఎవరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉండకూడదు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికి ఈ పథకం అయితే రావడం జరగదు. ఇక ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు. ఇంట్లో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నట్టయితే కూడా ఈ పథకం అనేది రావడం జరగదు. ఇక కారు ఉన్న వాళ్ళకు ఈ పథకం రావడం జరగదండి. 4 వీలర్ ఏదైతే ఉందో ఆ 4 వీలర్ ఉన్న వాళ్ళకు ఇంటి అవసరాల కోసం 4 వీలర్ ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళకి ఈ పథకం రావడం జరగదు. కేవలం ట్యాక్సీ మరియు ట్రాక్టర్కు మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. ఇక వ్యవసాయ భూమి వచ్చేసి 3 ఎకరాల మాగాని 7 ఎకరాల మెట్ట, అంతకన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువ ఉండకూడదు. పట్టణ ప్రాంతాల్లో భూమి వచ్చేసి 1000 చదరపు అడుగుల కన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదు. ఈ విధంగా 6 స్టెప్ వెరిఫికేషన్ ద్వారా అన్ని అర్హతలను పరిశీలించి మీకు అన్ని అర్హతలు ఉన్నట్టయితే నెలకు 1500 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లోకి ఏప్రిల్ నెల నుంచి పడతాయి. అయితే దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై వచ్చేసి మనకు ఉగాది తర్వాత అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉండబోతుందండి. ఇదండి మహిళలకు సంబంధించిన ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.